హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తాను. టిఫిన్ లోకి అయితే నేను ఓట్స్ తినాలనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నిన్న నైటే పావు కప్పు ఓట్స్ లో కొంచెం పాలు వేసేసి సోక్ చేసేసాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇది బయటికి తీసాను. ఇందులో ఇంకొన్ని నట్స్ తర్వాత ఫ్రూట్స్ కట్ చేసి వేసుకుని ఇదైతే తింటాను. నేను ఓట్స్ తినడం అయితే ఇది సెకండ్ టైం అనమాట. ఇంతకు ముందు 4-5 డేస్ బ్యాక్ ఒకసారి తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. పర్లేదు, వారానికి 1-2 సార్లు తినొచ్చు. మరీ డైలీ అంటే కష్టం. నేనైతే ఫస్ట్ డే కొంచెం కష్టంగానే తిన్నాను. ఇప్పుడు చూడాలి ఇష్టంగా తింటానా లేదా అనేది. ఇందులో కావాలి అంటే చియా సీడ్స్ కూడాను నైటే వేసేసి సోక్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చియా సీడ్స్ అయితే ఉండాలి. ఇంతకు ముందు నేను చియా సీడ్స్, హనీ, నిమ్మకాయ అన్ని వేసుకుని తాగేదాన్ని. ఆ చియా సీడ్స్ ఎక్కడ పెట్టేసానో కూడాను వెతికి వెతికి పిచ్చికి పన్ను నాకు కనబడలేదు అనమాట. అందుకోసమనే వేసుకోలేదు. లాస్ట్ టైం నేను సోక్ చేసేటప్పుడు వెతికాను, అప్పుడు దొరకలేదు. ఇప్పుడు నిన్న నైట్ కూడా సోక్ చేసేటప్పుడు వెతికాను, దొరకలేదు. మరి అది ఎక్కడ పెట్టేశాను, మరి నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఎడం చేత ఎక్కడ పెట్టేశాను గానీ అసలు దొరకట్లేదు. ఇంకా అందుకోసం వదిలేసాను. కావాలంటే మీరు చియా సీడ్స్ కూడా సోక్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఓట్స్ లో ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను. మరి డ్రైగా ఉందనుకోండి ఇంకొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్లేదు, మంచి కన్సిస్టెన్సీలోనే ఉన్నాయి. నేను నైట్ ఎక్కువ పాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి, ఇవైతే పంకిన్ సీడ్స్, ఇవేమో నానపెట్టిన బాదాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవేమో ఎండు ద్రాక్ష, నెక్స్ట్ ఖర్జూరాలు 2 అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనకి నచ్చిన ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ గానీ లేకపోతే మన ఇష్టం అనమాట, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అరటి పండు వేసుకుంటున్నాను, అలాగే దానిమ్మ పండు గింజలు కూడా వేస్తున్నాను. ఇంకా కావాలంటే హనీ వేసుకోవచ్చు, కానీ నేనైతే హనీ ఏం వేసుకోకుండా ఇలానే జస్ట్ తినేస్తాను. ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేసుకొని ఇంక తినేయడమే అనమాట. ఇదైతే చాలా హెల్దీ, కాకపోతే తినడమే కొంచెం కష్టము. నాకైతే అలవాట్లేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. అలా తింటే ఇదే అలవాటు అవుద్ది అనేసుకొని అయితే నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఇదనమాట ఈ రోజు నా టిఫిన్ ఓట్స్. ఊరెళ్ళి రిటర్న్ వచ్చాక వెయిట్ చెక్ చేసుకుంటే 80.05 kg ఉన్నాను. ఈ 10-15 డేస్ లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ 81.2 kg ఉన్నాను. ఎందుకంటే ఊరు నుండి వచ్చాక నాకు కొంచెం 3-4 డేస్ ఫీవర్, థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్ అవన్నీ ఉండడం వల్ల అవి తగ్గడానికి మెడిసిన్ వాడాను. ఆ తర్వాత నేను ఎక్సర్సైజెస్ అవన్నీ చేయలేకపోయాను, అందువల్లే అనుకుంటాను. కానీ ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక ఏంటంటే వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. 70s లోకి అంటే 79, 78 అలాగైతే 80 లోపలికైతే రాలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు వస్తానా అని వెయిటింగ్ అనమాట, చూడాలి. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా ఓట్స్ అయితే తినేస్తాను. టిఫిన్ గా ఓట్స్ తినేసాను. ఇప్పుడు ఫాస్ట్ గా వంట కంప్లీట్ చేయాలి. వంట కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అవ్వాలి. అందుకే ఫాస్ట్ గా అయితే వంట చేసేస్తాను. ఈ రోజు మా లంచ్ లోకి స్పెషల్ అయితే నేను వరినోకతో పులిహోర అయితే చేయాలనుకుంటున్నాను. అది కూడాను మా గార్డెన్ లో మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయలతో వరినోక పులిహోర చేస్తాను అనమాట. వీటితో పులిహోర చేయడమే ఫస్ట్ టైం అంటే ఇంక నేనేమో మామిడికాయతో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ఏంటంటే ఈ వరినోకతో నేను ఎక్కువగా ఉప్మా చేయడానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైం అనమాట. మీ అందరి కోరిక మేరకు చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట, ఉప్మా కాకుండా కొంచెం ఇలా పులిహోర టైప్ ట్రై చేయండి, చాలా బాగుంటది అనేసి. ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. ఇప్పుడు ట్రై చేస్తాను. ఇదైతే వరినోక అనమాట, తీసుకొచ్చాను ఊరు నుండి. ఎక్కడైతే ఇలాంటి వరినోకలు అలాంటివి కొన్ని దొరకవు. ఇడ్లీ రవ్వ అవన్నీ మేము ఊరు నుండి తెచ్చుకుంటాము. మామిడికాయలు మా గార్డెన్ లో ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేస్తాను. ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి ఇదైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఇది తక్కువ క్వాంటిటీలో చేసేసి మళ్ళీ అన్నం, చారు, కూర అన్ని వండుతా అనమాట. మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు, వచ్చే తింటా అన్నారు. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళారు, వచ్చే తింటారు. వాళ్ళకి ఎలాగో హాఫ్ డేనే స్కూల్ కాబట్టి అవి వండాలి ఇవి వండాలి. ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకుంటా గార్డెన్ లోని. ఎంతకు ముందు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈసారి మాత్రం మా గార్డెన్ లో మామిడి చెట్టుకి ఫుల్ గా కాపొచ్చింది. ఇవైతే లోపల పక్క ఉన్నాయి. ఇప్పుడైతే నేను లోపల పక్క మామిడికాయలు ఏమి తీను, బయట పక్క కూడా ఉన్నాయి అనమాట. చాలా కిందకు ఉన్నాయి, ఎవరికైనా అందిపోతాయి చేతికి. ఇదిగోండి లోపల చూడండి ఉన్నాయి పెద్దవి. ఒక 2-3 కాయలు తీసేసుకుంటాను. జస్ట్ ఇవి కిందకే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇలా చేతితో తీసేస్తారు. అందుకోసమనే ఫస్ట్ అయితే బయటవే తీసేసి ఉండేస్తాను, ఏదో ఒకటి వాడేస్తాను. లోపల అయితే మా లోపల ఉన్నాయి కాబట్టి లోపలికి అంత త్వరగా వచ్చి తీయలేరు కాబట్టి బయట తీసేస్తా. మామిడికాయ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయాలి, లేదంటే సీడ్ తుల్లింది అంటే అంతే సంగతి. ఇదిగోండి సీడి మరి పెద్ద సైజ్ అవ్వలేదు ఇంకా. ఇవేంటంటే పెద్దగా సైజ్ అయితే అవుతాయి కానీ పళ్ళు అయితే అవ్వనమాట. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు పెరిగే కొద్దీ కూడాను పుచ్చిపోతున్నాయి అనమాట, కుళ్ళిపోయి కింద పడిపోతున్నాయి. అందుకోసమనే మేము ఈ మామిడి చెట్టుకి ఎప్పుడైనా మామిడికాయలు కాసాయి అంటే అవి ఎప్పుడు కూడా మేమైతే పళ్ళు కొంచలేదు, ఇలాగా కాయలే తీసేసి ఏదో ఒకటి చేసేస్తాము. పళ్ళు కొంచెం ఉండట్లేదు. అందుకోసమనే ఈ 2 మామిడికాయలు ఫస్ట్ తీసాను. ఇంకొక మామిడికాయ తీద్దాం అనేసి ఒక పెద్ద
పెద్ద మామిడికాయ లాగితే ఇలా మొత్తం కొమ్మతో ఇరుగొచ్చేసింది చేతికి. ఇంకేం చేస్తాము, ఈ రోజేమో మామిడికాయ పులిహోర చేసేసి ఇంకా మిగిలిన కాయలు ఏమైనా ఉంటే రేపు మామిడికాయ పప్పు వండేస్తాను. మరి ఏం చేస్తాము, వచ్చేసాయి. నేనేమో ఒక్కటే పట్టుకుని లాగితే మొత్తం కొమ్మిరిగిపోయి ఇన్ని వచ్చేసాయి. ఊరు నుండి వరుణకు తెచ్చాను, మా గార్డెన్ లో నుండి మామిడికాయలు తీసాను, పక్కింట్లో నుండి కరివేపాకు తీసుకుని వచ్చాను అనమాట. వాళ్ళకి అడిగే తీసుకొచ్చాను. ఇంకా పులిహోరకు కావాల్సినవన్నీ కూడాను అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా పులిహోర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి, నేనైతే ఈ లోటతో లోటాడు వరుణకు అయితే తీసుకున్నాను. ఏ లోటతో వరుణకు తీసుకున్నానో అదే లోట 2 లోటాల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, వరినాక ఉడికాక పొడి పొడిగా రావడానికి కోసం అనేసి కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, అప్పుడు మనం నూక యాడ్ చేసుకుందాము. వరినాకు ఉడకడానికి ఎసరు పెట్టేశాను కదా, ఇప్పుడైతే ఈ మామిడికాయలకి తొక్క తీసేసి నీట్ గా తురిమేసుకుంటాను. మామిడికాయలు చాలా లేతగానే ఉన్నాయి, ఇంకా లోపల ఉంటది కదా టెంక అయితే ఇంకా ముదరలేదనమాట, చాలా లేతగా ఉంది. నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నాను. వాటర్ అనేవి ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలో గరిటతో ఇలా తిప్పుతూ కొంచెం కొంచెంగా నూక మొత్తము కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. మనం ఇలా కలపకుండా జస్ట్ నూకేసేసాక కలిపామనుకోండి, అప్పటికే ఉండలుగా అయిపోతుంది అనమాట. చూడండి, ఎక్కడ ఉండకట్టలేదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికిద్దాము. మూత పెట్టాం కదా అని వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ నూక అయితే ఉడికిపోయింది. ఇంకా లైట్ గా మాయిశ్చర్ ఉందన్నమాట. మనకి నూక అనేది పొడి పొడిగా రావాలి, అప్పుడే మనకి ఈ పులిహోర అనేది మంచిగా వస్తుంది. ఇంకా కాసేపు మూత పెట్టి అలా సిమ్ లో ఉంచుదాము. ఆ మాయిశ్చర్ అంతా పోయి అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి, నూక అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసుకొని కాస్త చల్లారిస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకా మాయిశ్చర్ కూడా ఏమీ లేదనమాట. ఉడికిపోయిన వరి నూక మొత్తము కూడాను ఇదిగోండి ఇలాగా వెడల్పాటి పల్లెంలో వేసుకున్నాను. కాసేపటికి మొత్తం పొడి పొడిగా వచ్చేస్తుంది. వేడి మీద ఇలా కొంచెం ముద్దైనట్టు ఉందనమాట. కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తాను, త్వరగా చల్లగైపోతుంది. అక్కడ వరి నూక చల్లగయ్యే లోపల ఇక్కడ పులిహోరకి తాలింపు పెట్టేసుకుందాము. నార్మల్ తాలింపే, కాకపోతే నేను మామిడికాయతో చేసుకుంటున్నాను, అంతే తేడా. నార్మల్ పులిహోరకి మనం ఏమైతే వేసుకుంటామో అవన్నీ నేను వేసుకుంటాను. పులిహోర తాలింపుకి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ 2 వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత మిగిలిన పోపు దినుసులు వేసుకుంటా. పచ్చిశనగపప్పు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు, జీడిపప్పు అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నాను కారానికి సరిపడేటట్టు. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను ఫ్రై చేసుకుందాము. తాలింపు అంతా నీట్ గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు పక్కింటి వాళ్ళ నుండి తీసుకొచ్చేసాను కదా, కరివేపాకు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇంగువ. పులిహోరలో ఇంగు లేకపోతే పని అవ్వదు, ఖచ్చితంగా ఇంగు ఉండాల్సిందే. తర్వాత కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. తాలింపు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ తురుము వేసేస్తున్నాను. మామిడికాయ తురుము కూడాను కాసేపు మగ్గించుకోవాలన్నమాట, పచ్చివాసన లేకుండా. ఆల్రెడీ మనము నూక ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముకు సరిపడేటట్టు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మంచిగా మగ్గించుకోవాలి. ఒక సైడ్ పులిహోరకేమో పోపు పెడుతున్నాను, ఇంకొక సైడ్ ఏమో వైట్ రైస్ వండేస్తున్నాను. ఇంకా చారు కూర కూడా వండాలి. మామిడికాయ తురుము మగ్గడానికి పైన మూత ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలానే మనము మీడియం టు లో ఫ్లేమ్ లో అలా కలుపుకుంటూ తిప్పుతూ ఉంటే అదే ఉడికిపోతుంది అనమాట. ఎక్కువ టైం ఏమి పట్టదు. నేను కూడా మెత్తగా తురిమేశాను చిన్నగా, కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే మామిడికాయ ముక్క అనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తురిమే కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. మామిడికాయ తురుము అయితే మంచిగా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పులిహోరకి పోపు కూడా రెడీ అయిపోయింది. ఇదే పోపు ఏంటంటే నేను తక్కువ ఆయిల్ తో చేస్తున్నాను, కానీ మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఆ పేస్ట్ తీసేసి అన్నంలో కావాలంటే అన్నంలో, లేకపోతే ఇలా నూకలో కావాలంటే నూకలో కలిపేసుకుంటే పులిహోర ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. నేనైతే మరీ ఎక్కువ ఆయిల్ ఏమి వేయలేదు, ఇప్పుడే కలిపేస్తాను నూకలో. అలాగే లంచ్ కి తినేస్తాం కాబట్టి. అదే ఇలా పేస్ట్ చేసేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. కాస్త పైకి అనేది తేలాలి, అప్పుడే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటది పాడవకుండా. ఇప్పుడు ఈ తాలింపు కాస్త చల్లగా అయితే ఇంక నూకలో కలిపేస్తాను. వరి నూక అయితే చల్లగా అయిపోయింది, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మనకి రైస్ ఐటమ్ అయితే పొడి పొడిగా ఇంకా బాగా క్లియర్ గా తెలిసేది. ఇది నూక కాబట్టి ఇలాగ ఉందనమాట, కానీ పొడి పొడిగానే వచ్చింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాను కదా, ఈ పోపు అందులో వేసేసి కలిపేద్దాము. అంతే, వరి నూకతో మామిడికాయ పులిహోర రెడీ. టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో తర్వాత చెప్తాను తినేసి. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకుంటాను.
చేయి పెట్టకుండా గరిటతో కలిపేస్తా అనుకున్నా గానీ అవ్వట్లేదు, ఇంకా చేయి పెట్టాల్సి వస్తుంది. నేను ఏంటంటే ఇలాగ పులిహోరలో చేయి పెట్టి కలిపేది చాలా తక్కువ, నేను అంత త్వరగా చేయి పెట్టి కలపను. కానీ ఇది నూక కదా, అసలు కలవట్లేదు అనమాట. ఇందులో మామిడికాయ తురుము కాస్త చిక్కగా ఉంది, కలవట్లేదు. అందుకోసమని ఇంకా చేతితో కలిపేస్తున్నా. స్మెల్ అయితే పులిహోర, నార్మల్ పులిహోర ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. జ్వరం ఇవన్నీ తగ్గాయి గానీ ఇంక దగ్గు ఒకటి, పొడి దగ్గు. నాకు ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా అనమాట. దగ్గు లేకపోతే ఇయర్ పెయిన్, థ్రోట్ పెయిన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటది. నాకు ఈ వింటర్ సీజన్ పడదు. ఇదిగోండి మొత్తం కలిపేశాను, ఎక్కడ ఇంకా వైట్ గా లేదు, మొత్తం పులిహోర ఎల్లోగా అయిపోయింది నోకంతా. ఇప్పుడు ఉప్పు ఏమైనా సరిపోకపోతే కాస్త ఉప్పు యాడ్ చేసుకొని ఇంకోసారి కలిపేసుకోవచ్చు. నేను కలిపిన దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. మెయిన్ ఉప్పు మాట పక్కన పెడితే పులుపు మాత్రం మామూలు పులుపుగా లేదు. ఇంక నేను మొత్తం కూడా కలపలేదు, కొంచెం అంతా ఉంచేసాను అనమాట. ఎక్కువైపోతుందేమో అనిపించింది, అలా ఉంచేయడమే మంచి పని అయింది. మొత్తం వేసేస్తే చాలా పులుపు అయిపోయేది. ఇప్పుడైతే పులుపు మాత్రం చాలా గట్టిగా తెలుస్తుంది, ఉప్పు కూడా సరిపోయింది. ఇంక నేను ఏమి యాడ్ చేయట్లేదు. మా గార్డెన్ లో మామిడి చెట్టుకి మామిడికాయలు ఉండడం వల్ల నేనైతే మామిడికాయతో చేసుకున్నాను. మామిడికాయకి రీప్లేస్మెంట్ గా చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ తాలింపు వేసేసి ఫైనల్ గా నిమ్మకాయతో చేసుకోవాలనుకుంటే నిమ్మకాయ పిండి కూడా చేసుకోవచ్చు. కొంచెం చింతపండు కొంచెం నిమ్మకాయ అలాగ సగం సగం చేసి పులిహోర అంటే నాకు ఇష్టమే గానీ ఒట్టి నిమ్మకాయతో పులిహోర అయితే నేను ఇంతవరకు చేయలేదు, నాకు అసలు నచ్చదు కూడాను. ఒట్టి చింతపండుతో చేసింది తిన్నాను గానీ అసలు ఒట్టి నిమ్మకాయ అయితే అంత టేస్ట్ అనిపించదు నాకు ఎందుకో. మీకు చింతపండు పులిహోర ఇష్టమా, లేకపోతే ఇలా మామిడికాయ ఇష్టమా, లేకపోతే నిమ్మకాయ ఇష్టమా అన్నది కామెంట్ చేయండి. మీరు ఎక్కువగా ఏది చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పులిహోర చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం వరి నూకతో. టేస్ట్ మాత్రం బాగుంది, ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి, పులుపు అదంతా. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఎత్తేసి ఇంకా మిగిలిన వంట కంప్లీట్ చేయాలి. ఇదిగోండి వరి నూక మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. లంచ్ కి తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాను. వరి నూకతో పులిహోర చేసేసాను. నెక్స్ట్ వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా బావ మా పిల్లల కోసం అనేసి కాలీఫ్లవర్ నెత్తళ్ళు కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. కర్రీ వండేసి రసం పెట్టేస్తే వంట పని కంప్లీట్ అయిపోద్ది. రసం అయిపోయింది, అలాగే నెత్తళ్ళు కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ని తోమేసాను కూడాను, సింక్ ఖాళీ. ఇంకా నాకు క్లాస్ కి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇంతకు ముందు నేను అటెండ్ అయ్యేదాన్ని కదా ఎక్సర్సైజెస్ క్లాసెస్ కి. దాని టైమింగ్స్ ఏంటంటే 11:30 నుంచి 12:30 వరకు. ఇప్పుడు నేను వేరే క్లాసులకి అటెండ్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు టైమింగ్స్ ఏంటంటే 12 నుంచి 1 గంట వరకు. ఇంతకు ముందు నేను అటెండ్ అయినవన్నీ కూడాను డిఆర్ సెషన్స్. ముందు డిఆర్ సెషన్స్ కి ఎందుకు అటెండ్ అయ్యాను అంటే ప్రతి ఒక్క ఉమెన్ కి కూడాను డిఆర్ గ్యాప్ అనేది ఉంటదంట. ఆ డిఆర్ గ్యాప్ నార్మల్ అవడం కోసం అనేసి నేనైతే ఫస్ట్ డిఆర్ సెషన్స్ కి జాయిన్ అయ్యాను. అదైతే ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది, మజిల్స్ అన్ని నార్మల్ అయ్యాయి. అందుకోసమని ఇప్పుడు వేరే లెవెల్ ఎక్సర్సైజెస్ లో అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను. డిఆర్ గ్యాప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత బేబీ గ్రోత్ అవడానికి కోసం అనేసి మన మజిల్స్ అనేవి కొంచెం గ్యాప్ వస్తాయంట, మజిల్స్ కి మజిల్ కి మధ్య. ఆ గ్యాప్ నే డిఆర్ గ్యాప్ అంటారు. అదేమో 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ అది మనము దగ్గరగా నార్మల్ గా అవడానికి ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ తర్వాత ఏమన్నా ఫర్దర్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలంట. లేదు డిఆర్ సెషన్స్ కి ఏమి అటెండ్ అవ్వకుండా డైరెక్ట్ గా మనము వేరే ఎక్సర్సైజెస్ చేస్తాం అనుకోండి, ఆ గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుందంట. ఈ డిఆర్ సెషన్స్ అనేవి ఎవరికి బాగా యూజ్ అవుతాయి అంటే డెలివరీ అయిపోయిన వెంటనే, అంటే మరీ వెంటనే అంటే వెంటనే కాదులేండి, ఒక 6 months నుంచి 1 year లోపు ఎవరైతే బాలింతలు అంటారు కదా వాళ్ళు ఉంటారో, కొత్తగా డెలివరీ అయ్యి చిన్న బేబీ ఉండే వాళ్ళు, వాళ్ళకి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు డెలివరీ అయ్యాక ఇలాంటి ఎక్సర్సైజ్ లు ఆ డిఆర్ గ్యాప్లు ఇవన్నీ కూడా నాకు అసలు జీరో నాలెడ్జ్. అప్పుడే కనుక నేను ఇలాంటి వీటిలో జాయిన్ అయ్యి కొంచెం మంచిగా ఫిట్నెస్ అన్ని ఉంటే నా స్టమక్ ఇప్పుడు ఇంత ప్రెగ్నెంట్ లాగా కనిపించేది కాదు. ఎవరైనా గానీ కొత్తగా ఇలా డెలివరీ అయ్యి 6 months లేదంటే 1 year మధ్యలో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డిఆర్ సెషన్స్ అనేవి అటెండ్ అవ్వండి, మంచిగా యూజ్ అవుతుంది. నేను ఆ డిఆర్ సెషన్స్ కి 1 month అటెండ్ అయ్యాను. 1 month అటెండ్ అయ్యేసరికి నా మజిల్స్ అన్ని కూడా ఇప్పుడు నార్మల్ పొజిషన్ కి అయితే వచ్చాయి. ఇప్పుడు వేరే లెవెల్ ఎక్సర్సైజెస్ అయితే 2 days అవుతుంది స్టార్ట్ చేశాను. ఇవైతే అంత ఆసామాసగా లేవన్నమాట, చాలా టఫ్ ఉన్నాయి. అదంతా తాపీగా నింపాదిగా చేసుకున్నాను, దానికి డబుల్ అన్నమాట. స్టార్ట్ చేసిన 10 minutes లోనే నాకు స్వెట్ వచ్చేసి చాలా బాడీ అంతా హీట్ అయిపోయి ఏదోలా అనిపించేస్తుంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టుకునే చేయగలుగుతున్నాను, లేదంటే అస్సలు చేయలేకపోతున్నాను. నెక్స్ట్ బాడీ పెయిన్స్ అవన్నీ మామూలుగా ఉండట్లేదు. అన్ని కూడాను కొంచెం ఇప్పుడు వరకు నేను 1 month ఏవైతే చేసానో అవన్నీ కూడా జస్ట్ నార్మల్ బేసిక్ వంటవి. ఇప్పుడు
అసలైన ఎక్సర్సైజెస్ అంట, మామూలుగా లేవు. ఇంక ఇది 2 days అయిందనమాట స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఉంటే నా వెయిట్ ఇప్పుడు ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది, కంట్రోల్ లోకి వస్తుంది అనేసి అయితే చెప్పారు. చూడాలి మరి ఏమైతుందో ఏంటో. నెక్స్ట్ నాకు ఈ థైరాయిడ్ ఒకటి ఉంది అన్నాను కదా, అది ఉందని చెప్పిన తర్వాత మనీస్ ఒకటి చెప్తున్నారనమాట. కొంతమంది ఏమంటున్నారంటే సోయా తినకూడదు, పల్లీలు తినకూడదు, పాలకూర తినకూడదు, తర్వాత ఇంకేదో చెప్పారు, ఆవాలంట, ఆవాలు తినకూడదు అనేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. అందరూ నా మంచి గురించే చెప్తున్నారు, నేనేమి బ్యాడ్ గా అనుకోవట్లేదు. మా డాక్టర్ నాకేం చెప్పారు అంటే కాలీఫ్లవర్, క్యాబేజీ, తర్వాత ఊల్ గోబీ అని ఇట్లాగా క్యాబేజీ స్మెల్ వస్తుంది, ఇలా దుంపల్లాగా ఉంటాయి కదా అవి, బ్రొకోలీ, నెక్స్ట్ ఇంకేదో తినొద్దు అన్నారు, ఏంటది రాడిష్, ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేస్తే మంచిదే అని చెప్పారు. అంతే, అంతకు మించి వేరే ఇంకేమీ చెప్పలేదు. మా డైటీషియన్ కూడా అవే చెప్పారు. నెక్స్ట్ మైదా ఐటమ్స్, తర్వాత డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించండి అని మా డైటీషియన్ చెప్పారు అనమాట. అవే నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడేమో ఒక్కొక్కటి చెప్తున్నారు, పాలకూర తినకూడదు, సోయా తినకూడదు, పల్లీలు తినకూడదు అని. ఇవన్నీ చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఏది ఇన్ని రకాలు తినకూడదా, అదే నాకు ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తినొచ్చా లేదా అనేసి ఇంకోసారి కనుక్కొని అప్పుడు తినాలా లేదా అనేది డిసైడ్ అవుతాను. వంట పని, ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్లాస్ కి 15 minutes టైం అయితే ఉంది. కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత అయితే క్లాస్ కి అటెండ్ అవుతాను. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంకా డేలో వాటర్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. గోరువెచ్చటి వాటర్ తాగుతున్నాను అనమాట. క్లాస్ అయితే అయిపోయింది. 12 నుంచి 1 వరకు చేశాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా టైం అయితే 1 గంట అయ్యింది. అసలు చెమటలు మామూలుగా లేవన్నమాట. నేను మధ్యలో తుడిసేసుకున్నాను. చాలా కష్టంగా ఉంది, టఫ్ గా ఉందన్నమాట. ఈ రోజుకి నేను ఇందులో జాయిన్ అయ్యి ఇది 3వ రోజు. ఫస్ట్ డే ఏంటంటే అప్పర్ బాడీ కార్డియో అన్నారు, తర్వాత నిన్నేమో ఫుల్ బాడీ అన్నారు, ఈ రోజు ఏమో లోవర్ బాడీ అన్నారు. అసలు కాళ్ళు చేతులు రావట్లేదు అనమాట. చాలా టఫ్ గా ఉంది. ఇది కూడా ఒక 4-5 రోజులు లేదంటే అట్లీస్ట్ 1 week 10 days అయినా గానీ అలవాటు అయితేనే కొంచెం సెట్ అవుతుంది, కానీ బాడీ ఈ లోపు సెట్ అయ్యేలాగా లేదు. సేమ్ అనమాట. ఇంతకు ముందు నేను డిఆర్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాను కదా, అదైతే మరీ ఘోరం అనమాట. వాష్రూమ్ కి వెళ్ళినా గానీ అసలు ప్రాబ్లం అనిపించింది. ఇదైతే అంత లేదు, ఎందుకంటే కొంచెం ఆ లైట్ వెయిట్ గా చేసే ఎక్సర్సైజెస్ అనేది నా బాడీ అలవాటు అయింది 1 month గా. ఇప్పుడు ఒక్కసారి హెవీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పెయిన్స్ అయితే వచ్చాయి, మరీ లేవని కాదు కానీ కొంచెం పెయిన్స్ వచ్చాయి, కానీ ఓకే తట్టుకోగలుగుతున్నాను. మరి అంత స్టార్టింగ్ అంత ఘోరంగా అయితే ఇప్పుడు లేదు. నాకు ఇంక ఈ దగ్గు ఒకటి తగ్గట్లేదు, అందుకే నా వాయిస్ కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసిన తర్వాత నా వాయిస్ కూడా కొంచెం మారిపోయింది. అమ్మా, ఇప్పుడే ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఒక్క 15 minutes రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే లంచ్ చేస్తాను. ఇంకా మా బావకి మా పిల్లలకి అయితే కాలీఫ్లవర్ నెత్తళ్ళు కర్రీ అయితే వండాను, కానీ నేను కాలీఫ్లవర్ తినకూడదు కాబట్టి నేనైతే 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే చేసుకున్నాను ప్రోటీన్ కోసమని. ఇంకా పులిహోర కూడా తింటాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. బాడీ కాస్త కూల్ డౌన్ అయిన తర్వాత లంచ్ చేస్తాను. వాటర్ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు ఇంకా లంచ్ చేస్తాను. 2 బాయిల్డ్ ఎగ్స్ అనమాట, లోపల ఎల్లో తీసేసాను. ఇంక ఇది వరినొకతో మామిడికాయ పులిహోర, ఇంకా క్యారెట్, తర్వాత కొంచెం అంతా పెరుగు అనమాట. ఇప్పుడు ఇది అనమాట నా లంచ్. ఇప్పుడు నేను ఈ వరినొకతో పులిహోర అయితే ఫస్ట్ టేస్ట్ చేసి ఎలాగుందనేది చెప్తాను. మరీ ఎక్కువ జీడిపప్పులు అవన్నీ వేసాను, కానీ నా ప్లేట్లోకి జీడిపప్పులు రాకుండా అలా చూసి వేసుకున్నా అనమాట. అందుకోసమనే నా ప్లేట్లో జీడిపప్పులు ఏమీ కనబడవు. ఇప్పుడు టేస్ట్ చేస్తా. టేస్ట్ అంటే నార్మల్ పులిహోర టేస్టే ఉంది, కాకపోతే ఇది వరినొకతో చేసుకున్నాము, నార్మల్గా అయితే రైస్తో చేసుకుంటాం, అదే తేడా. కానీ అసలు టేస్ట్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ పులిహోర లానే ఉంది. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నెక్స్ట్ మా పిల్లలు మా బావ తినేసి ఏమంటారో చూడాలి. నేను లంచ్ కంప్లీట్ చేసి చేయి కడుక్కుంటున్నాను. మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు. ఇంకిద్దరికి డ్రెస్ చేంజ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఫస్ట్ పులిహోరనే పెడతాను. అమ్మ వాట్ ఇస్ దిస్ అంటారు మా పిల్లలు. పులిహోర అంటే ఏంటి ఇలా ఉంది అంటున్నారు. ఇది పులిహోరనే, రైస్ తో కాకుండా అమ్మేమో వరి నూకతో చేసింది. చాలా బాగుంటది. తినకుండానే బాగాలేదంటే ఎలాగా? టేస్ట్ చేయాలి, ఫస్ట్ టేస్ట్ చేస్తే కదా బాగుందో లేదో తెలుస్తుంది. నీ డ్రెస్కి మ్యాచింగ్ ఎల్లో ఏడు కిందకి చేస్తాను. నీకు నచ్చిందా లేదా చెప్పు, నచ్చిందా లేదా? నిజంగా సరే ఓకే సరే. మా పిల్లలకి ఏంటంటే పులిహోర పెద్ద ఫేవరెట్ ఏమీ కాదు, ఎప్పుడో చాలా రేర్ గా తింటారనమాట. ఎప్పుడో జర్నీల టైంలో, ఎప్పుడో చాలా రేరు, ఎప్పుడో పూజలు, ఎప్పుడో అలాంటప్పుడే నేను ఇంట్లో పులిహోర చేస్తాను. చాలా రేరు.
బిర్యానీలు అయితే అడగక్కర్లేదు, అది ఇష్టమే నాకు తెలుసు. కానీ పులిహోర అంటే పెద్ద ఇష్టంగా తినరు, అందుకోసమనే వీళ్ళ కోసమనే వైట్ రైస్ అవన్నీ వండాను. మళ్ళీ మా బావ కూడా తింటా అంటే మళ్ళీ అప్పటికప్పుడు రైస్ అవన్నీ కష్టం కదా అనేసి కొంచెం కొంచెం వండేసాను. అన్నం చారు కూర బాగుంది. అయితే మొత్తానికి పులిహోర నచ్చిందా మీకు? ఓకే, ఇంకా మా పిల్లలకు కూడాను ఫాస్ట్ గా తినిపించేస్తాను. వీళ్ళకి తినిపించి చేయి కడుక్కుంటున్నప్పుడు మా బావ కూడా డ్యూటీ నుండి వస్తారు, మా బావకు మళ్ళీ వడ్డిస్తాను. మా పిల్లలిద్దరికి అన్నం తినిపించి ఇంక నేను చెయ్యి కడుక్కోలేదు, మా బావ డ్యూటీ నుండి వచ్చేసారు. ఇంక మా బావ కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా వరి నూకతో మ్యాంగో పులిహోర తింటారు. టేస్ట్ ఎలాగుందో చెప్తారు. మ్యాంగో పులిహోర ఎస్, ఎలాగా కార్టూన్ లో మామిడికాయలు ఉన్నాయిగా. ఎంతమంది చేస్తాను అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు మ్యాంగో తినబుద్ధి వేసింది. దాంట్లో అయితే వస్తుంది మంచిగా. ఏమి స్మెల్ వస్తుంది? అదే పులిహోర స్మెల్, కొంచెం ఆ పులుపు ఆ వాసన. పులిహోర వండితే ఏం స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. ఎక్కువ పల్లీలు వేస్తే నీకు నచ్చవనేసి ఎక్కువ మరి ఓవర్ పల్లీలు ఏం వేయాల, లైట్ గా వేసా. థ్యాంక్ యూ. ఒకప్పుడు ఉప్మా మిగిలిపోతేనో అన్నం మిగిలిపోతేనో ఇలా చేసేవాళ్ళే. ఇప్పుడు ఇదే ఒక రెసిపీగా వండుకున్నాం మనము. ఎలా ఉంది? బాగుంది. రైస్ తో తింటే అదొకలా ఉంది, ఇలా తింటే ఇంకోలా ఉంది. నచ్చిందా? పర్లేదా? పర్లేదు. నార్మల్ రైస్ తో పులిహోర నాకు ఎక్కువ నచ్చుద్ది, ఇదంతా నచ్చలేదు. టేస్ట్ అయితే పులిహోరలానే ఉంది, కానీ ఇది నూక అది రైస్, దాని తేడానే. దీంతో నార్మల్ గా ఉప్మా చేయడానికి తెచ్చావా ఈ నూకతో? వెర్నో ఉప్మా టమాటాలు వేసి చేస్తే భలే ఉంటది. అప్పుడు ఒకసారి చేసా కదా మన పెళ్ళికి ముందు, నేను పండగ వస్తే ఎండుమిరపకాయలు వేసి ఫుల్ కారంగా చేసింది. మా పెళ్లి ఫిక్స్ అయింది. ఆ సంవత్సరం పెళ్లికి ముందు పండక్కి వచ్చాను అనమాట. మాదికి 2 డ్రెస్సులు తీసుకుని, ఫోను 2 డ్రెస్సులు పట్టుకుని వెళ్ళాను మాది వాళ్ళ ఇంటికి. మాదినే ఉప్మా చేసింది అనమాట. ఆ రోజు నేను మా తమ్ముడు వెళ్ళాము. ఇద్దరం కారం నీళ్ళు తాగాము. ఎవరు? నేను అమ్మ బాగా లవ్ చేసుకుంటున్నామా? చేసుకోవద్దా మరి? చేసుకోవాలంట. చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు. లవ్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు, సరేనా? నాకెందుకో గొంతు కొంచెం పోయినట్టుంది కదా. ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాదు, నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నుంచి కొంచెం వాయిస్ లో తేడా వచ్చింది. నవ్వుతున్నా కానీ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఈ రోజు లోవర్ బాడీ కార్డియో. నొప్పులు వస్తున్నాయి బాగా. ఎంత కష్టం వచ్చింది మరి. డబ్బులు ఇచ్చి మరీ ఒళ్ళు నొప్పులు తెచ్చుకోవడం అంటే ఇదే. చేస్తాం, తప్పదు. ఎంత తిన్నా గానీ సన్నంగా ఉండేలాగా సృష్టించితే దేవుడు ఎంత బాగుండు. అలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమే. వాళ్ళేమో రావాలనుకుంటా రావలేరు. ఎవరికి వాళ్ళ ప్రాబ్లం ఉంది. ఎలా ఉంటే అలా ఉండడం మంచిది. సరే, నేను ఇప్పుడు ఇలా ఉన్నా, నేనేమి ప్రాబ్లం ఏం ఫీల్ అనుమానం కాదు, హెల్తీ ఇంపార్టెంట్. నా లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాది ఒక షార్ట్ వీడియోకి వాయిస్ చెప్పాలి, దానికి ప్రిపేర్ అవుతుంది. నువ్వు వచ్చే లోపల మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. ఒక గేమ్ రెడీ చేస్తాను నేను. ఫస్ట్ నువ్వు చెప్పేసి రా, చెప్తా అప్పుడు. గేమ్ ఏంటో చెప్పుకో. బెట్ ఏంటో అప్పుడే. సరే అప్పుడే. ఏంటో మా బావ గేమ్ అంటున్నారు, ఆడతాను, నేనే గెలుస్తాను. చెప్పేసి రా, నిద్ర వస్తుంది నాకు. మాధవికి తెలియకుండా అయితే ఈ జంగా గేమ్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ప్లే చేద్దామా? పెట్టండి. ఫస్ట్ అమ్మ నాన్న ప్లే చేస్తారు, ఓకే? తర్వాత మీరు ప్లే చేసుకోండి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. నెంబర్స్తో అనమాట. ఇది నెంబర్స్ జంగా. దీంతో డైస్ కూడా వచ్చినాయి 4. మాధవి అయితే ఇప్పుడు వస్తుంది వాయిస్ ఓవర్ చెప్పేసి. ఇప్పుడు ఆడతాం గేమ్. వంకాయ పుల్స్ కొంటే వస్తాయి. ఎక్కడి ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చిందిలే, ఇంట్లోనే పెట్టాను. మాధవికి తెలియకుండా ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేశానమ్మా, అమ్మకి తెలియకుండా. సరేరా ఆడదందా? అది బ్లాగ్స్ తీయడమే, ఇంకేం కాదు రా. ఫస్ట్ అయితే బ్లాగ్స్ తీయడమే. ఇంకా దీంతో డైస్ కూడా వచ్చినాయి అనమాట. ఈ డైస్ తో నెక్స్ట్ టైం ఆడదాం. డైస్ వేసుకుని ఇది ఓన్లీ తీయడమే. ఎవరు తీసినప్పుడు పడిపోద్దా వాళ్ళు లూజు, మిగతా వాళ్ళు విన్ను. మా చిన్నోడు ముందే ప్రిడిక్ట్ చేసేస్తున్నాడు. ఏంటమ్మా చిన్ను? అయితే నేను స్మార్ట్, అమ్మ డంబా.
ఎవర్రా చెప్పింది నీకు ఆ? ఎవరు చెప్పారు? అమ్మే నాన్నకన్నా ఎక్కువ స్మార్ట్. అమ్మ ఛానల్ చూసావా? 2 ప్లే బటన్లు. ఆ, అమ్మ వల్లే వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయి? మరి అమ్మ స్మార్ట్ కాదా? చాలా స్మార్ట్. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ అమ్మ. ఓకే, డంబు అనుకుంటున్నాడు. డంబు నీకు తెలియదు అమ్మ తెలివితేటలు. సరే సరే ఆడదామా? ఆడదాము. ఇప్పుడు ఏంటంటే సింగిల్ హ్యాండ్ తోనే, 2 హ్యాండ్స్ తో పెట్టకూడదు. ఒక హ్యాండ్ తోనే బ్లాక్ తీసి పైన పెట్టాలి. మరి గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? నువ్వు గెలిస్తే ఏంటి, నేను గెలిస్తే ఏంటి? అది ఒక మాట అనేసుకుంటే బెటర్ కదా. ఫస్ట్ నువ్వు చెప్పు, నేను గెలిస్తే ఏంటి? నువ్వు గెలిస్తే నీకేం కావాలో చెప్పు, అదే తీరుస్తాను నీ కోరిక. నేను గెలిస్తే బిర్యానీ జ్యూసీ మండి బిర్యానీ వండాలి. జ్యూసీ మండి బిర్యానీ. ఓకే డన్. జ్యూసీ మండి బిర్యానీ. ఓకే డన్. ఓకేనా? మరి నీకేం కావాలి చెప్పు. ఒక పని చెయ్యి, ఒకవేళ నువ్వు గెలిసావు అనుకో, ఎప్పటి నుంచో అల్మరా కొను అంటున్నావు కదా, ఈరోజు సాయంత్రమే తీసుకెళ్లి బీరువా కొనేస్తావు. ఓకే, ఓకే నువ్వు గెలిస్తే. బీరువా అయినా ఫ్రిడ్జ్ అయినా ఏదైనా నాకు ఓకే. ఏదైనా నీకు ఓకే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కొందాంలే. ఫస్ట్ బీరువా. ఓకే ఈసారి బీరువా. ఓకే ఏదైనా ఓకే, ఏదైనా నాకు ఓకే. ఇంట్లోకి వస్తువే కదా. ఓకే డన్. సరేనా? ఓకే, నేను గెలవాలి. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి నువ్వే సింగిల్ హ్యాండ్ తోనే ఇచ్చేయాలి. అంటే ఒకసారి ఈ హ్యాండ్ ఒకసారి ఈ హ్యాండ్ అయినా పర్లేదుగా. అలా అయితే పర్లేదా? అంటే ఒకసారి ఒకటి తీసుకుంటే ఒకటే హ్యాండ్ యూజ్ చేస్తా, నెక్స్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసుకుంటా. అలాగా ఓకే, అలా పర్లేదు. అబ్బా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ పెట్టాలా? పెట్టచ్చు, మన ఇష్టం. ఓకే, అదే ఈజీ. చూద్దాం ఈ రోజు నీకు బీరువా వచ్చిద్దా, నాకు నెక్స్ట్ సండే మండి వచ్చిద్దా. ఆగు. కొన్ని ఏంటంటే ఇలా నొక్కుతుంటే గట్టిగా ఉంటున్నాయి, కొన్ని ఏంటి మెత్తగా వచ్చేస్తున్నాయి. ఫస్ట్ తీసేస్తున్నావు, తర్వాత అయినా గట్టి తీయాలి. నేనేం కాదు, నువ్వు చేసినప్పుడే కదులుతున్నది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేయడం కుదరదు, అలాగే ఉండాలా? ఏంటో అప్పుడే అన్ని కదిలిపోతున్నాయి. పడిపోద్ది. మరి నువ్వెందుకు తీయలేదు? తీసి అయితే మీరు టచ్ చేద్దామా? పడిపోద్ది ఇప్పుడు. ఇప్పుడు ఆ ఒక్కదాని మీద ఉందా అయితే? అవును. 23 తీస్తే పడిపోద్ది. మీరు ఆగండి అమ్మా, మీరు కదిపిస్తే పడిపోద్ది. మళ్ళీ టేబుల్ టచ్ చేయొద్దు. ఓకే, ఆగు నేను పెట్టేంత వరకు తీసుకోవచ్చు, నీ ఇష్టమే. అయిపోయింది, పడిపోయింది. ఇలా పెట్టినప్పుడు పడిపోయినా అవుటే. అవునులే, తీసేటప్పుడే కాదు, పెట్టేటప్పుడు మన టర్న్ అయినప్పుడు ఎలాగైనా పడిపోతాయి. ఇంకా అదే ఆప్షన్ ఉన్నాయి, పైన చేసుకోవడం. కింద ఏవి తీసిన అనవసరంగా ఇక్కడ తీసావు. మరి కింద నువ్వు తీసానుగా, ఇక్కడది ఒక్కదాని మీద సపోర్ట్ ఉంది. ఇప్పుడు పైన ఏది కలిపినా బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ మీరు ఆడండి. ఇప్పుడు మీరు ఆడండి, నంబర్స్ పెడదంతా. ఎప్పుడు మాధవి లక్కు బాగుండిద్ది, ఫస్ట్ మాధవినే గెలుస్తుంది. లక్కు ఏం చేస్తాం? లక్కురా, మీ అమ్మకి ఎక్కడో రాసి పెట్టుంది. నీకే రాసి పెట్టుంది మరి. ఇప్పుడు మా పిల్లలు ఆడతారంట, మీరిద్దరు ఆడతారా? ఆడండి. నువ్వు ఇటు వచ్చి, నువ్వు పెద్ద, నువ్వు ఇటు వచ్చి, నువ్వు అటు వెళ్ళిపో. స్లోగా అలాగా సింగిల్ హ్యాండ్ తోనే అలాగా పైన పెట్టు.
అబ్బో అది మా పెద్దోడు ఫాస్ట్ తీసేయండి. 2 హ్యాండ్స్ యూజ్ చేసుకుంటే ఇవి చేసుకొని సరే సరే తీసుకోవడానికి వెయిట్ వెయిట్ తమ్ముడు పెట్టిన తర్వాత పెట్టు నువ్వు పెట్టు ఆగరా. అంటే నెంబర్ రివర్స్ ఆ, పెట్టాడంట. మా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటది ఇది ఎప్పుడైనా టైం పాస్ కి. చిన్నవు నువ్వు ఈ సైడ్ నుంచి ట్రై చేయి, ఈ సైడ్ వి. అది గుడ్. చిన్నోడు బాగా ఆడుతున్నాడు. చూడు ఇలా నొక్కితే మనకి ఈజీగా కొంచెం మూవ్ అయ్యేది తీసేసే. అది 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 ఇక్కడ 48 ట్రై చేయి, 48 ఆర్ 47. అది నెక్స్ట్ చిన్నోడికి ఉంది. చిన్నోడు నెక్స్ట్ యూ టర్న్ పడిపోద్ది. ట్రై చేయి వస్తుందేమో. నైస్ 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 నైస్. స్లోగా నెక్స్ట్ అన్ని తీస్తాడు. నాకు ఇచ్చి పెడతాడు. ఇప్పుడు పెద్దది తీస్తాడు. పెద్ద ఈ పై ఇవి కూడా తీయచ్చు ఏమన్నా ట్రై చేయి. 11 కానీ టచ్ చేయి కాదు. సరే వేరే ట్రై చేయి. స్లోగా తీ అటు నుంచి. ఏమన్నా ఇదైతే పడిపోతుంది. చూడు మా కేర్ఫుల్ గా ఇంకొంచెం పుష్ చేయి పర్లేదు పుష్ చేయి. ఓకే పుష్ చేయి. అది ఇప్పుడు తీ అటు నుంచి తీ స్లోగా. స్లోగా లక్క బాగుందిరా పెద్ద. ఇప్పుడు అక్కడ పడినప్పుడు అయినా పడిపోవాల్సిందే. ఇప్పుడు మా చిన్నోడు స్లోగా స్లోగా అబ్బా టర్న్ చేసేస్తున్నాడు. టేబుల్ టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇప్పుడు పెద్దోడు ఇటు నుంచి ఇలా తీ, అటెల్ ఇటుది ఇలాగా ఇట్రా పడిపోతుంది. ఇలా తీ, ఇలా పట్టుకుని తీ స్లోగా మా చిన్నోడు విన్నాడు. బాగుందారా గేమ్? సరే అప్పుడప్పుడు ఆడుకుందరు అలాగా. ఓకేనా? ఇంకా మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా నానపెట్టిన బాదాము అలాగే కొంచెం జంతికలు అయితే ఇచ్చాను. నువ్వు 4 తీసుకోండి బాదం. ఇవిద్దరు కలిసి తినండి. ఓకేనా? మా బావేమో పడుకొని ఇంకా లేవలేదు, పడుకున్నారు. ఇంకా నేనైతే ఊరు నుంచి వచ్చేటప్పుడు సపోటాలు అయితే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చాం కదా, ఆ సపోటాలే 2 తింటున్నాను అనమాట. ఇవేంటంటే కొన్ని మెత్తగా అయిపోయి పులుపు వాసన వేసేసి చాలా వరకు పోతున్నాయి, కొన్ని ఏమో మంచిగా తియ్యగా ఉంటున్నాయి అనమాట. మా పిల్లలు పార్క్ వెళ్ళిపోయారు. మా బావకేమో ఇప్పుడు పడుకొని లేపితే లెగిసినారు. 5:30కి లేపమన్నారు. సరే అని 5:30కి లేపాను. మా బావ లెగిసేసరికి ఏమో అరగంట పట్టింది. ఇప్పుడు టైం 6 అవుతుంది అనమాట. ఇంకా నానపెట్టిన బాదం ఇచ్చాను, తింటున్నారు. బాదము వాల్నట్టు, తర్వాత జాంకాయ కట్ చేసి ఇచ్చాను, బ్లాక్ కాఫీ పెట్టించాను. అన్ని 1 by 1 తాగుతారు, తింటారు. ఏంటి నిజంగా వెళ్తామా బీరువా కంటానికి? ఇప్పుడే కొనట్లయితే నిజమా? కావాలి బట్టలు పెట్టుకోవడానికి అసలు చోటే లేదు. అసలు 3 డోర్లు కొందాము, అందులో ఓన్లీ నా బట్టలు ఓన్లీ పెట్టుకుంటా. నా చీరలు ఒక సైడు, డ్రెస్సులు ఒక సైడు, అలాగా. ఇంకా ఆ పాత బీరువాలో నీవి పిల్లలకు పెడతా. పెద్ద ప్లానింగ్. నేను మా బావకి ఇచ్చినవన్నీ తిని ఆ బ్లాక్ కాఫీ తాగి బయలుదేరేసరికి ఎలాగ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు అనేసి ఇంకా అలా వాకింగ్ అయితే బయటకు వచ్చాను. మరి స్పీడ్ అంటే చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ చేసిన ఎక్సర్సైజెస్ అయితే చాలా హెవీ అనమాట. ఆల్రెడీ కాలు అయితే నొప్పులుగా ఉన్నాయి. అలా ఊరికే నొప్పని ఇంట్లో కూర్చోడం ఎందుకని 4 అడుగులు అటు ఇటు ఎత్తే మంచిదనేసి అలాగ వచ్చాను. జస్ట్ అలాగా నార్మల్ వాక్ అయితే చేస్తున్నాను. మా బావ బ్లాక్ కాఫీ అవన్నీ తాగేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇంటికి వచ్చేసి వెళ్దాం మార్కెట్ అనేసి. ఎలాగో బయటే వాకింగ్ చేస్తున్నాను కదా అనేసి మా పిల్లలకి తీసుకుని వచ్చి ఇంట్లో టీవీ వేసేస్తే వాళ్ళు టీవీ చూసుకుంటారు, మేము వెళ్ళి వస్తాము అంటే చిన్న ఇలాగా పిలిచాను అనమాట. వాళ్ళకి చిన్న ఇళ్ళగా అమ్మ నాన్న మార్కెట్కి వెళ్తారు, మీరు ఇంటికి వచ్చేయండి అమ్మ, ఇంట్లో టీవీ చూసుకుంటారా అంటే, మీరు మార్కెట్కి వెళ్ళి వచ్చాక నాకు పిలువు, అప్పుడు నేను వస్తాను, ఇప్పుడు రాను అంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా ఆడుకుంటున్నారు అనమాట. ఆ చోటుగాడు తర్వాత వాళ్ళ అన్నయ్య అందరూ ఉన్నారు, పిల్లలందరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఫుల్ బిజీగా ఆట మూడ్లో ఉన్నారనమాట. టీవీ వాళ్ళకి నచ్చింది చూసుకుందరు రండి అన్నా కానీ అసలు రాననేసారు. ఇంక ఇప్పుడైతే నేను మా బావ అయితే మార్కెట్కి బయలుదేరుతున్నాము. అప్పుడప్పుడు ఒకసారి బీరువాలు అయితే చూసాము, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనేసి తీసుకోలేదు. ఇప్పుడు ఎక్కడ దగ్గర ఇంట్లోనే ఏవో కొన్ని సామాన్లు అయినా అటు ఇటు జరిపేసి ఇంకా బీరువా పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఎలాగో నేను గెలిచాను కదా, గెలవడం వల్ల ఎక్కడ దగ్గర పెట్టేసుకుంటాను. నాకైతే బీరువా కావాలని ఎప్పటి నుంచో అంటున్నాను,
ఫైనల్లీ అది ఈ రోజు ఈ జంగా జంగా ఆ గేమ్ వల్ల అయింది. ఫర్నిచర్ షాప్ కి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెడీగా 3 డోర్లు ఉన్నదైతే లేవు, ఎక్కువగా 2 డోర్స్ ఉన్నవే ఉన్నాయి. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నది కూడాను 2 డోర్స్ దే, అందుకోసమని ఇంకే తీసుకోవట్లేదు. ఒకటైతే సెలెక్ట్ చేసాము, ఒక మోడల్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ పైన ప్రింట్ కూడా ఏది కావాలనేది కూడా సెలెక్ట్ చేస్తే వీళ్ళు ఆర్డర్ ప్రకారము చేసి అయితే ఇస్తారంట. ఆల్రెడీ మా బావ అయితే ఆర్డర్ పెట్టారు, అది ఎప్పుడు వస్తుందో ఏంటో. పండం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఆర్డర్ ఇచ్చావుగా అంతేగా. ఆర్డర్ ఇంకా ఇవ్వాలి, సెలెక్ట్ చేసి ప్రింట్ ఒకటే ఇంకా చూసాంగా, అదేం బాగాలేదా నేను చూసింది. పంపిస్తారంట, వాట్సాప్ లో పంపిస్తారా? సరే, ఇంకేమన్నా మోర్ ఆప్షన్స్ ఉంటే అప్పుడు చూస్తాము. యాహూ! 3 డోర్లు బీరువా అయితే కొనేసుకుంటున్నాము. బీరువా సెలక్షన్ అయితే మాక్సిమం అయిపోయినట్టే 90%. ఇప్పుడైతే నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి అనేసి ఇవ్వండి బ్యూటీ పార్లర్ కి అయితే వచ్చేసాను. ఐబ్రోస్ కూడా చేయించేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. మా పిల్లలకు కూడాను పార్క్ నుండి తీసుకొచ్చేసాము. ఇంక వాళ్ళైతే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. నేనైతే ఇంక మాక్సిమం మధ్యాహ్నం అన్ని ఉన్నాయి, ఏం వండుకోక్కర్లేదు. ప్రోటీన్ కోసం అనేసి మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇండక్షన్ మీద టైమర్ పెట్టేసి వెళ్ళిపోయాము. ఇదిగోండి నా బట్టలన్నీ కూడాను ఇలాగ అట్ట బాక్సుల్లో పెట్టేసి అయితే ఉన్నాయి. కింద కూడా బట్టలే, ఈ మీద కూడా బట్టలే. ఇదిగోండి ఇంకా ప్లేసులు లేక మడతలెట్టేసి ఇలానే వదిలేస్తున్నాను అనమాట. ఇది ఐరన్ స్టాండ్, అసలు ఐరన్ చేసింది లేదు, పాడు లేదు. అది ఫోల్డ్ చేసేసి ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ స్టాండ్ ఏమో ఇటు పక్క పెట్టేసి ఇక్కడ బీరువా పెట్టుకోవాలనుకుంటున్నాము. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే. చూద్దాము అది వచ్చేసరికి ఎన్ని డేస్ పట్టిద్దో ఏంటో. అందరము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా బీరువా అయితే మోడల్స్ పైన ప్రింట్ ఉంటది కదా, ప్రింట్ అయితే బోల్డ్ అని వాట్సాప్ లో పెట్టారు. అన్ని చూసేసరికి ఏది సెలెక్ట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. ఫైనల్ గా ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసాము. లావెండర్ కలర్ లో ఒక ఫ్లవర్ వచ్చింది అనమాట. 3 డోర్లు అయితే తీసుకుంటున్నాము. 3 డోర్లది, అందులో 2 సైజులు ఉన్నాయి. ఒకటేమో 24,000 అంట, ఇంకోటి 25,000 అంట. 1000 రూపాయలు తేడా. 1000 రూపాయలు తేడా, కొంచెం పెద్దగా ఉండిద్ది. 25,000 తీసుకుందాం అనుకుంటున్నాం. ఇదైతే మేము తీసుకుంటుంది అయితే కోహినూరు బ్రాండ్. గోద్రేజ్ ఏదో ఉంది, అది 34,000. కోహినూర్ 35,000. కోహినూర్ కాదు, గోద్రేజ్ 35,000. ఇంకా అలాగే ఉంటాయి దానిలో. కానీ ఇలా ప్రింట్లు రావు, ప్లెయిన్ కలర్స్ వస్తాయి. ఇదేంటంటే ఎప్పుడైనా మనకు కావాలనుకుంటే బోల్ట్ అని నడుతో అనమాట ఫిక్స్ చేస్తారు. ఒకటి విడదీసి 2గా వాడుకోవచ్చు, 3 కలుపుకోవచ్చు. ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే చిన్న కొంచెం ఇరుగ్గా ఉంటే అది విడదీసి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అంట. ఆ ఫెసిలిటీ ఉంది, అందుకనే 2+1 లాగా ఇదే తీసుకుంటున్నాం, జాయింట్ టైప్ ది. మాధవికి అల్మరా సెట్. ఇంకా నెక్స్ట్ గేమ్ లో ఫ్రిడ్జ్. ఫిబ్రవరి 14th చాలా మంది గుర్తు ఉండొచ్చు, మేబీ వాళ్ళ ఆప్స్ డైలీ ఫాలో అవుతున్నారు. అవును, లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసి కొనేద్దాం అనుకుని అప్పుడు కూడా ఇలాగే చూసి అన్ని వివరాలు తెలుసుకొని డీటెయిల్స్ అన్ని తెప్పించి ఇలాగే చూసాం కూడా. కానీ అప్పుడు ఎందుకో మరి అంత సీరియస్ గా తీసుకొని కొనలేదు. బట్ చూసాము. 1 వీక్ పట్టిన తర్వాత అది వస్తుంది కదా, వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అందులో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అంతా కూడా ఒక వీడియో చేస్తాను. శారీ కలెక్షన్ అంతా అప్పుడు ఆ పని బీరువా సర్దడం అయిపోతుంది. నెక్స్ట్ నా శారీ కలెక్షన్ కూడా అప్పుడు చూపిస్తాను. ఎక్కువ శారీస్ పట్టు శారీస్ ఏం లేవులేండి, చెప్పుకోదగ్గ ఏవో 1-2 ఉన్నాయి అంతే. ఇంకా ఇది ఈ రోజు వీడియో. వరి నూకతో మ్యాంగో పులిహోర చేశాను. ఆ తర్వాత ఇలాగ గడిచింది ఈ రోజు. మా బావ నేను గేమ్ ఆడితే నేనే విన్ అయ్యాను. విన్ అయినందుకు మా బావ ఏమో బీరువా ఆర్డర్ చేశాను. నేను గెలిచి నీతో జ్యూసీ మండి చేయించుకుంటా. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఆ డైల్స్ ఉన్నాయి కదా, దాంతో ఆ డైస్ తో ఆడదాం. అప్పుడు ఉంటది ఇంకా. సరే ఆడదాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నాడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.